ప్రజాపాలన గ్రామ సభలో భాగంగా దౌలతాబాద్ గ్రామ పంచాయతీలో నిర్వహించినటువంటి గ్రామ సభకు అర్హులైనటువంటి రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్నటువంటి అర్హులకు దాదాపుగా 715 రేషన్ కార్డులు రావడం జరిగింది. అయితే చివరి రేషన్ కార్డు ఎప్పుడు అందిందంటే 12 సంవత్సరాల క్రితము రేషన్ కార్డు వచ్చింది. గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు రాలేదు. అంతకు ముందు కూడా 2 సంవత్సరాలు రేషన్ కార్డు రాలేదు. మరి ప్రజల చిరకాల వాంఛ, హాస్పిటల్కి వెళ్ళినా రేషన్ కార్డు అడుగుతున్నారు, ఆరోగ్యశ్రీ అయినా రేషన్ కార్డు అడుగుతున్నారు. దేనికి కూడా ప్రతి దానికి రేషన్ కార్డు అవసరమయ్యి అనేక ఇబ్బందులకు గురైనారు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా రేషన్ కార్డులు, ఇల్లు లేని పేదలకు, నిరుపేదలకు ఇండ్లు, ఇంకొకటి భూమి లేని నిరుపేదలు, చాలా మంది భూమి ఉన్న వాళ్ళకి రైతు భరోసా వస్తుంది. మరి భూమి లేని మా పరిస్థితి ఏంటిదంటే, మరి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఆలోచించి భూమి లేని నిరుపేద కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 మరి రైతు భరోసా ఇచ్చేటందుకు కొరకు ఈ గ్రామంలో కూడా చాలా మంది ఎన్నికైన అందుకొరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు.